హాయ్ డియర్ స్టూడెంట్స్, మన సివిల్ జడ్జి పోస్టులు పడ్డాయి ఏపీలో. చూడండి, మీకు పూర్తి డీటెయిల్స్ దీంట్లో ఇస్తాను. హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో అమరావతి నోటిఫికేషన్ 27/2021 పోస్టులు ఇప్పుడు హైకోర్టు సంబంధించిన పోస్టులు పడ్డాయి. దాంట్లో చూడండి, www.hc.apnic.in కొట్టండి. దాంట్లో పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. ఇది స్క్రీనింగ్ పర్మిటెడ్ టెస్ట్. చూడండి, దాంట్లో వేకెన్సీస్ గురించి దాంట్లో పూర్తి డీటెయిల్స్ ఉన్నాయి. దాన్ని చూడండి ఒకసారి. వెబ్సైట్ hc.ap.nic.in. ఆన్లైన్ అప్లికేషన్స్ ఉన్నది. 2021 ఈరోజే రిలీజ్ ఉంది. సో చూడండి, పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్ మరియు దాని క్యాండిడేట్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి వేకెన్సీస్, పొజిషన్ చూడండి. 55 పోస్టులు ఉన్నాయి మొత్తం. ఓసీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, బీసీబీ సంబంధించి ఉన్నాయి. స్టార్టింగ్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆన్లైన్ 27/2021 ఉన్నది. క్లోజింగ్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆన్లైన్ 28/8/2021 ఉంది. డౌన్లోడ్ ది హాల్ టికెట్ 10/9/2021 ఉంది. చూడండి, డేట్ ఆఫ్ స్క్రీనింగ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 26/9/2021 ఉంది. ఒకసారి అది డీటెయిల్ చూడండి. ఒకసారి మీరు శాలరీ సివిల్ జడ్జ్ జూనియర్ డివిజన్ 27,000 శాలరీ, 27 స్టార్టింగ్ 27,700 to 44,700 వరకు ఉంది. అండ్ వేకెన్సీస్ ఫాలోయింగ్ చూడండి ఒకసారి. డీటెయిల్స్ మొత్తం ఇచ్చారు. మీకు వెబ్సైట్ ఇచ్చాం కదా, వెబ్సైట్ సంబంధించి వెబ్సైట్ చూడండి. ఆ వెబ్సైట్ను సంబంధించిన దాన్ని పూర్తిగా చదవండి. ఆ వెబ్సైట్లో పూర్తి డీటెయిల్స్ మీకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ మీకు క్లియర్గా ఇచ్చారు. మీరు ఎంత ముందు త్వరగా చేసుకుంటే అంత బెటర్. సో చూడండి ఒకసారి, మళ్ళీ ఒకసారి చూడండి. రిజర్వేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. రిజర్వేషన్ సంబంధించిన డీటెయిల్స్ అండ్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్. ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అని ఉంది. సో రిక్రూట్ అండ్ బై ట్రైనర్ ఉంది. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అని ఉంది. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డీటెయిల్స్ ఇచ్చారు. మీరు ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళి డీటెయిల్స్ పూర్తిగా తెలుసుకోవచ్చు. డైరెక్ట్ అప్లికేషన్ సెంటర్కి వెళ్ళి అప్లై చేసుకోండి. అప్లికేషన్ ఫీజు కూడా కొంచెం తక్కువే ఉంది తెలంగాణతో పోల్చుకుంటే. ఓబీసీ వాళ్ళకు 800 అలా ఉంది. తెలంగాణలో ఎనీ జాబ్స్కైనా చాలా ఎక్కువ ఉంటుంది, ఏ జాబ్కైనా. ఆ ఏపీలో చాలా తక్కువ నోటిఫికేషన్ సంబంధించి ఫీజు తక్కువ ఉంది. చూడండి మళ్ళీ ఒకసారి. సెలక్షన్ ప్రాసెస్ అని మినిస్ట్రీ సబ్మిషన్ సర్వీస్ రూల్స్ 2019 రూల్స్. ఒకసారి చూడండి, ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ క్లియర్గా ఇచ్చారు నోటిఫికేషన్లో. సో దాంతోపాటు మీరు కింద డీటెయిల్స్ ఏజ్ లిమిట్ సంబంధించిన ఏజ్ లిమిట్ ఇచ్చారు. అండ్ హవెవర్ టు పెటిషనర్ ఆఫ్ అది నెంబర్స్ సెక్షన్ వైజ్గా నెంబర్స్ ఉన్నాయి. సో స్కీమ్స్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఎగ్జామ్ ఎలా ఉంది దాని గురించి. షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ ది హైకోర్ట్ విల్ కండక్టెడ్ మల్టిపుల్ చాయిస్ అబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ పేపర్ 100 మార్క్స్ ఉంటాయి. 2 hours ఉంది. 2 hours ఎగ్జామినేషన్కి టైమింగ్ ఇచ్చారు, 2 hours. సో హాల్ టికెట్స్ డౌన్లోడ్ బై ది అప్లికేటెడ్ టైమ్. సో మీకు అప్లికేషన్ క్యాండిడేట్కు సంబంధించింది కూడా వాళ్ళ డౌన్లోడ్ చేసుకోనికి డీటెయిల్స్ ఈజీ ఇచ్చారు. ది క్యాండిడేట్ సెక్యూర్డ్ 40% అబోవ్ మార్క్స్ స్క్రీనింగ్ టెస్ట్
స్క్రీనింగ్ టెస్ట్కి 40% మార్క్స్ ఇస్తూ 1:10 రేషియో తీస్తారు వేకెన్సీస్కి రిటన్ ఎగ్జామ్లో. సో రిమైనింగ్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే మనం డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళండి. నేను కింద వెబ్సైట్ లింక్ ఇస్తాను. సో మన జాబ్ సంబంధించి మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా, ఏ జాబ్స్ గురించి నోటిఫికేషన్ సంబంధించి మీకు ఏ వీడియో కావాలన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్, మీకు ఇక నుంచి మేము ప్రతి ఒక్క మా ఫైర్ సేఫ్టీ ఇన్స్టిట్యూట్ తరఫున మేము ప్రతి ఒక్క యూజ్ అయ్యే ప్రతి నోటిఫికేషన్ మీకు సెండ్ చేస్తాము, ఫార్వర్డ్ చేస్తాము. సో చూడండి, వైవా క్వశ్చన్స్ ఉంటాయి. దీంట్లో వైవా ఉంటుంది, మినిమం రిటన్ ఎగ్జామినేషన్ ఉంది, మెరిట్ లిస్ట్ ఉంటుంది, మినిమం అగ్రిగేట్ మార్క్స్ ఉన్నాయి. టు బి సెక్యూర్డ్ ది రిటన్ ఎగ్జామినేషన్ అండ్ వైవా సిలబస్ వర్ స్క్రీనింగ్ టెస్ట్, రిటన్ ఎగ్జామినేషన్ అండ్ వైవా ఉంది. సివిల్ లా సంబంధించినవి ఉంది, క్రిమినల్ లా సంబంధించినవి ఉన్నాయి. అండ్ దాంతోపాటు అప్లికేషన్ ఎగ్జామినేషన్ ఫీజు ఇచ్చారు చూడండి ఒకసారి. అప్లికేషన్ ఫీజు 800 ఉంది ఓసీ బీసీ సంబంధించిన వాళ్ళకి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా 800 ఆన్లైన్ అప్లికేషన్ ఉంది. సో ఎగ్జామినేషన్ సెంటర్ కర్నూలు, గుంటూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం ఉన్నాయి. సో మన ఛానల్ గురించి ఇంకేం కావాలన్నా మనం కింద కామెంట్ సెక్షన్లో అడగండి. సో థ్యాంక్ యూ సో మచ్.